అనారోగ్య పరిస్థితితోనే జనజీవన స్రవంతిలోకి వచ్చానని చెప్పారు పుల్లూరి ప్రసాదరావు. ఇది లొంగుబాటు కాదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల కోసం పని చేస్తామని చెప్పారు. మావోయిస్టు పార్టీ చాలా మందిని కోల్పోయిందని, సిద్ధాంతం కోసమే పనిచేస్తున్నామన్నారు. పార్టీలో అంతర్గత చీలికలు వచ్చాయని చెప్పారు పుల్లూరి ప్రసాదరావు. తమ సిద్ధాంతం ఓడిపోలేదని, ఓడించడం ఎవరి తరం కాదన్నారు. ఇద్దరం కావచ్చు అనారోగ్య సమస్యలతోటి బయటకు రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పట కగార ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలంలో పట నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇది లొంగుబాటు కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పట మేము జనంలోకి వచ్చి ప్రజల్లోపటికి వచ్చి పని చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి మా సిద్ధాంతం అంటే మార్క్సిజం లెనినిజం మావోయిస్ట్ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం ఓడిపోలే, ప్రజల మధ్యలో ఉన్నది. అంటే మావోయిస్టు భావజాలం అనేది అది ఓడించడం ఎవరి తరం కాదు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలవాలని ఇప్పటికే రాష్ట్ర సర్కారు పిలుపునిచ్చింది. దీంతో ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. లొంగిపోయిన వారందరికీ పునరావాసం కల్పిస్తామని తెలిపారు పోలీసులు.